హలో అట్రాక్టివ్ పీపుల్, ఈ వీడియోలో మనం మన స్కిన్ అనేది హెల్దీగా గ్లోయింగ్గా ఉండాలి అంటే కొన్ని ప్రోడక్ట్స్ అనేటివి మనం యూజ్ చేయాలి. ఆ ప్రోడక్ట్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. మీ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కేసేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఇలా వీడియో అప్లోడ్ చేస్తే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తా అన్నట్టు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను చూపించే ఏ ప్రోడక్ట్ అయినా కానీ దాన్ని ప్రోడక్ట్ తీసుకునే ముందు ఒక మేజర్ స్టెప్ అనేది ఉందన్నట్టు. ఆ స్టెప్ ఏంటి అంటే నో యువర్ స్కిన్ టైప్. నీ స్కిన్ టైప్ ఏంటి అనేది ముందు నువ్వు రికగ్నైజ్ చేసుకోవాలి. డ్రై స్కిన్నా, లేకుంటే ఆయిలీ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, సెన్సిటివ్ స్కిన్నా, అసలు నీ స్కిన్ టైప్ ఏంటి అనేది ఫస్ట్ నువ్వు అనలైజ్ చేసుకో. దాని తర్వాత నువ్వు నీ స్కిన్ టైప్ అకార్డింగ్ ఈ ప్రోడక్ట్స్ చూస్ చేసుకో. మన స్కిన్ హెల్దీగా గ్లోయింగ్గా ఉండాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్లిన్జర్. సో ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ క్లిన్జర్, మామాఅర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్. ఇందులో నియాసినమైడ్ అండ్ రైస్ వాటర్ ఉంటే నియాసినమైడ్ అనేది మన డార్క్ స్పాట్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. రైస్ వాటర్ అనేది మన స్కిన్ బ్రైట్నెస్ కోసం హెల్ప్ అవుతుంది. సో ఇది ప్రూవ్ అయిన ఫ్యాక్టర్. అండ్ మామాఅర్త్ వాళ్ళు ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయరు, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్. ఇందులో పారాబెన్, సల్ఫేట్, SLS, మినరల్ ఆయిల్స్ ఇట్లాంటివి ఏవి ఉండవు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూడండి, నచ్చితే కొనుక్కోండి. సో ఇదన్నమాట ఫస్ట్ థింగ్. క్లిన్జర్ మనం ఖచ్చితంగా ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఫేస్ వాష్ యూజ్ చేస్తే మన స్కిన్లో ఉండే న్యాచురల్ ఆయిల్స్ అనేటివి అలాగే మెయింటైన్ అయి ఉంటాయి. ఒకవేళ మనం సోప్ యూజ్ చేసినట్టయితే ఆ సోప్ అనేది చాలా హార్ష్గా ఉంటుంది. కాబట్టి మన స్కిన్లో ఉండే ఎక్సెస్ ఆయిల్తో పాటు ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నట్టు. సో స్కిన్ అనేది ఈజీగా డ్రై అయిపోతుంది. ఎస్పెషల్లీ ఇది వింటర్ సీజన్ కాబట్టి అస్సలు బాగుండదు అన్నట్టు. సో సోప్కి బదులు ఓ మంచి క్లిన్జర్ అనేది కొనుక్కోండి. సో ఇది నా ఫేవరెట్ క్లిన్జర్, మామాఅర్త్. ఇది అయిపోవడానికి వచ్చేసింది, నేను ఇంకోటి బుక్ చేసుకోవాలి. సో ఇది రైస్ వాటర్ ఫేస్ వాష్ క్లిన్జర్ అన్నట్టు నేను యూజ్ చేసేది. మీరు మీ స్కిన్ టైప్ అకార్డింగ్ మీరు ఏది యూజ్ చేయాలి అనేది మీరు చూస్ చేసుకొని మీరు మంచి క్లిన్జర్ అనేది కొనుక్కోండి. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్స్ఫోలియేటర్ అన్నట్టు. ఇది నేను అపోలో నుంచి తీసుకున్న. మన అపోలో ఫార్మసీ ఉంటుంది కదా, దగ్గరలో మీ మెడికల్ షాప్స్కి వెళ్ళి అపోలో ఫార్మసీకి వెళ్ళి అడిగినట్టయితే మీకు ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుంది. వాల్నట్ స్క్రబ్ ఇది. సో ఈ స్క్రబ్ ఏం చేస్తుంది అంటే, ఎక్స్ఫోలియేటర్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్, డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసేస్తుంది అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన స్కిన్కి ఒక మంచి గ్లో అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఈ డెడ్ స్కిన్ సెల్స్, డ్యామేజ్ స్కిన్ సెల్స్ వెళ్ళిపోవడం వల్ల మన స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ఫేస్లో స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి యాక్టివ్గా ఉంటాయి అన్నట్టు. దానివల్ల మనకు గ్లో అనేది వస్తుంది. మన స్కిన్ కూడా సాఫ్ట్గా, కొంచెం ఎలాస్టిసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్టు. సో ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా మనం స్క్రబ్ అనేది యూజ్ చేయాలి. ఓవర్ యూజ్ చేయకూడదు, బట్ యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిరోజు మన స్కిన్ అనేది ఖచ్చితంగా డ్రై అవుతూనే ఉంటుంది అండ్ కొన్ని స్కిన్ సెల్స్ అనేటివి డెడ్ అవుతూనే ఉంటాయి. సో 3 డేస్కి 4 డేస్కి ఒకసారి స్క్రబ్ చేసుకుంటే బెటర్. సో థర్డ్ థింగ్ వచ్చేసి మాయిశ్చరైజర్. ఒక మంచి మాయిశ్చరైజర్ మీరు ఎంతైతే అమౌంట్ పెట్టగలుగుతారో, మీ అఫోర్డబిలిటీ ఎంత ఉందో దాంట్లో ఒక మంచి మాయిశ్చరైజర్ కొనుక్కొని దాన్ని యూజ్ చేయండి. సో నేను యూజ్ చేసేది అలోవెరా జెల్ అన్నట్టు. ఇది నేచర్స్ కంపెనీ. సో చూసుకున్నట్టయితే ఫోకస్ అవుతుందా. సో మాయిశ్చరైజర్ ఎందుకు అంటే, ఎస్పెషల్లీ ఈ వింటర్లో మనం ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మన స్కిన్ అనేది హైడ్రేట్గా ఉంటుంది అన్నట్టు. డీహైడ్రేట్ కాకుండా హైడ్రేట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫేస్ వాష్ యూజ్ చేసినా కానీ, సోప్ యూజ్ చేసినా కానీ, ఎక్స్ఫోలియేట్ చేసుకున్నా కానీ, ఇన్ కేస్ మన స్కిన్లో నుంచి న్యాచురల్ ఆయిల్స్ అనేటివి రిమూవ్ అయితే ఈ మాయిశ్చరైజర్ వల్ల అది మళ్ళీ రీబిల్డ్ అవుతాయి అన్నట్టు. సో ఒకవేళ మీరు సోప్ యూజ్ చేసినా కానీ, సోప్ యూజ్ చేసిన తర్వాత మీరు ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. మాయిశ్చరైజర్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా మనం మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మన స్కిన్ హెల్త్ కోసం మనం యూజ్ చేసేది. సో ఫైనల్ థింగ్ వచ్చేసి ఒక మంచి యాంటీ ఏజింగ్ క్రీమ్ అయినా కానీ, నైట్ క్రీమ్ అయినా కానీ ఏదో ఒక క్రీమ్ యూజ్ చేయండి. సో నేను ఏ క్రీమ్ యూజ్ చేస్తున్నా అంటే మామాఅర్త్ నుంచి బై బై బ్లెమిషెస్ క్రీమ్ అన్నట్టు. సో ఇందులో ఏముందంటే నియాసినమైడ్ ఉందన్నట్టు. సో నియాసినమైడ్ అంటే మీకు తెలిసే కదా. సో మన డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి ఇది. అండ్ మామాఅర్త్ కెమికల్ ఫ్రీ బ్రాండ్ కాబట్టి సో నేను ఇది ఒక నైట్ క్రీమ్ లాగా యూజ్ చేస్తాను అన్నట్టు. సో నైట్ పడుకునే ముందు నేను ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసి దాని మీదకి వెళ్ళి క్రీమ్ అప్లై చేసుకొని పడుకుంటా అన్నట్టు. పొద్దున వరకు కొంచెం మన స్కిన్ అనేది మంచిగా రీస్టోర్ అవుతుంది అండ్ కొంచెం
గ్లో అనేది కూడా యాడ్ అవుతుంది అన్నట్టు. సో నేను అంత పెద్దగా గ్లో కోసం అని కాదు కానీ స్కిన్ హెల్త్ కోసం యూజ్ చేస్తున్నా. సో ఇది బాయ్ బాయ్ బ్లెమిషెస్ క్రీమ్ అన్నట్టు, ఇది ఉంది. ఇంకోటి వైటమిన్ సి క్రీమ్ కూడా ఉంది అన్నట్టు. సో రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు నైట్ క్రీమ్ లాగా. సో డే క్రీమ్ ఏది అంటే, సో నేను యూజ్ చేసే డే క్రీమ్ వచ్చేసి గార్నియర్ బ్రైట్ కంప్లీట్ వైటమిన్ సి సిరమ్ క్రీమ్ అన్నట్టు డే క్రీమ్. ఇందులో యూవీ కూడా ఎంత అనేది నాకు తెలియదు, అంటే ఎస్పీఎఫ్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అనేది నాకు తెలియదు. బట్ ఇది కొంచెం మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు డే టైంలో. అండ్ ఇందులో వైటమిన్ సి కూడా ఉంటుంది. సో డే టైంలో అయితే ఒకవేళ నేను బయటకు వెళ్ళాల్సి వస్తేనే ఈ క్రీమ్ పెట్టుకుంటా, లేకుంటే ఇంట్లో ఉన్నట్టయితే ఈ క్రీమ్ నేను అప్లై చేసుకోను. సో ఇదన్నమాట మనం వింటర్లో మన స్కిన్ని హెల్దీగా గ్లోయింగ్గా ఉంచుకోవాలి అంటే మనం ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి అనేది ఒక చిన్న గైడెన్స్. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా మీరు మీ స్కిన్ టైప్ని బట్టి కొనుక్కోండి. ఏదో నేను ఇప్పుడు ఈ వైటమిన్ సి క్రీమ్ చూపించిన, ఈ మాయిశ్చరైజర్ చూపించిన అని ఇవి తీసుకోవటం కాదు. ఫస్ట్ మీరు మీ స్కిన్ ఏది, ఐ మీన్ కాంబినేషనా, ఆయిలీ స్కిన్నా, దాన్ని బట్టి మీరు మీ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోండి. అట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. లేకుంటే మీకు మళ్ళీ పింపుల్స్ అవ్వటం అట్లాంటి ఏదైనా అవుతుంది అన్నట్టు. సో ఇందులో కెమికల్స్ ఉండవు, బట్ ఏంటంటే మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్ రాంగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినట్టయితే మీకే నష్టం అన్నట్టు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని గట్టిగా లైక్ చేసేయండి అండ్ కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో గురించి కామెంట్ చేయండి, లేకుంటే నెక్స్ట్ వీడియో టాపిక్ గురించి కామెంట్ చేసేయండి. ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఒకవేళ మీకు యాక్నీ ఉన్నట్టయితే ఈ వీడియోని చూడండి. ఒకవేళ మీకు పిగ్మెంటేషన్ లేకుంటే ట్యానింగ్ ఉన్నట్టయితే ఈ వీడియోని చూడండి. సో ఐ విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే గుడ్, బీ అట్రాక్టివ్.